స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడితో ఇండస్ట్రీ హిట్ కొట్టేశాక బాగానే గ్యాప్ తీసుకున్నాడు. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫైనల్ చేయడానికి 4 నెలలు పట్టగా ఎట్టకేలకు హరీష్ శంకర్ డైరెక్షన్లో డీజే దువ్వాడ జగన్నాథం చేస్తున్నట్లు అఫీషియల్గానే అనౌన్స్ చేసేశారు. ఇప్పటికీ ప్రీ ప్రొడక్షన్ పనులు ఫైనల్ స్టేజ్కి చేరుకోగా ఇప్పుడు డీజేకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తోంది. హరీష్ శంకర్ మరోసారి ఫుల్ ప్లెడ్జ్గా కామెడీని పంచ్ డైలాగ్స్ని నమ్ముకున్నాడని తెలుస్తోంది. పైగా ఈ మూవీలో బన్నీ ఓ బ్రాహ్మణ్ పాత్ర పోషిస్తున్నాడట. ఆదర్స్లో ఎన్టీఆర్ చేసిన చారి పాత్రకు దగ్గరగా ఈ రోల్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు దువ్వాడ జగన్నాథంగా అల్లు అర్జున్ మరోసారి 6 ప్యాక్ను చూపించబోతున్నట్లు చెబుతున్నారు. డీజేకి సంబంధించిన ఎక్కువ భాగం షూటింగ్ హైదరాబాద్లోనే చేరున్నారట. ఈ ప్రాజెక్టుపై బన్నీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. హరీష్ శంకర్ చెప్పిన లైన్కి ఫ్లాట్ అయిపోవడంతో లింగస్వామితో అనుకున్న మూవీ కూడా హోల్డ్లో పెట్టేశాడు. రామయ్య వస్తావయ్యతో బ్యాడ్ టైం ఎదుర్కొన్న ఈ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్తో మళ్ళీ ట్రాక్లోకి వచ్చాడు. కానీ తన స్థాయికి తగిన సినిమా చేయలేదు. ఇప్పుడు బన్నీతో హిట్ కొట్టేసి ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ల సరసన చేరిపోయేందుకు హరీష్ శంకర్ గట్టిగానే ట్రై చేస్తున్నట్లు టాక్ వినపడుతుంది. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యుయేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా